హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. కార్తీక పురాణంలోని 12వ అధ్యాయమైన కార్తీక ద్వాదశి మహత్యం గురించి తెలుసుకుందాము. ఈరోజు పారాయణం చేసుకుందాము. కార్తీక మాసంలో శనిత్రయోదశి సోమవారం కంటే చాలా ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఆ శనిత్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి 100 రెట్లు ఫలితం ఇస్తుంది. పౌర్ణమి కంటే కార్తీక పాడ్యమి 100 రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది. ఆ కార్తీక పాడ్యం కంటే బహుళ ఏకాదశి 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి విస్తారమైన ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి గీత వాద్య పురాణ పఠనాదులతో జాగరం చేసిన వారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఆ మరుసటి రోజు బ్రాహ్మణులతో పారాయణ కావించినట్లయితే అటువంటి వానికి సకల సంపదలు అభివృద్ధి చెందుతాయి. గంగానది తీరంలో సూర్యగ్రహణం రోజు 1,000,000 బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తే వచ్చే పుణ్యం కార్తీక ద్వాదశి పారాయణ వల్ల కలుగుతుంది. 1000 గ్రహణాలు, 10,000 వ్యతిపాతలు, 1,00,000 అమావాస్యలు ద్వాదశి యొక్క 16వ వంతుకు సమానం కావు. హెచ్చు పుణ్యాన్నిచ్చే తిథులు ఎన్నో ఉన్నాయి. కానీ శ్రీ విష్ణువుకు ప్రీతికరమైన ద్వాదశి అన్ని తిథుల కంటే ఎన్నో రెట్లు ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేచును. అందువల్ల ఆ తిథి అంటే ఆ స్వామికి ప్రియమైనది. ఒక్క బ్రాహ్మణునికైనా ఆ రోజున అన్నదానం చేసేవారు తమ మరణానంతరం విష్ణులోకం పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు ధనదానం చేస్తే అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం చేసినట్లు అవుతుంది. పురుషులు కానీ స్త్రీలు కానీ కార్తీక ద్వాదశి నాడు పసిటి కొమ్ములు కలదియు, వెండి గిట్టలు కలదియు, పాలిచ్చేది అయిన ఆవును దూడతో సహా పూజించి దానం చేసినట్లయితే ఆ ఆవుకు ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గాధిపత్యము కలుగుతుంది. ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం చేసినట్లయితే జన్మ జన్మాల పాపముల నుండి విముక్తి కలిగి విష్ణు సాయుధ్యం పొందగలరు. కార్తీక ద్వాదశి పౌర్ణమి ప్రతి ఒత్తులతో కంచు పాత్రలో నెయ్యి పోసి దీపదానం చేసినట్లయితే 1,000,000 జన్మల నుండి చేసిన గొప్ప పాపాలన్నీ హరించిపోతాయి. ఫల దక్షిణ తాంబూలాదులతో యజ్ఞోపవీతాన్ని ద్వాదశి నాడు దానం చేస్తే ఫలితమును చెబుతాను విను. అటువంటి వారు ఈ భూలోకంలోనూ మరియు స్వర్గలోకంలో విస్తార భోగాలు అనుభవించి అంతలో వైకుంఠంలో విష్ణుమూర్తి వలె సంతోషపడగలరు. కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారు తులసితో పూజించి వేదాధ్యయన సంపన్నుడగు బ్రాహ్మణునికి ఆ బంగారు తులసిని దానం చేయడం వల్ల 4 సముద్రాల వైశాల్యం గల భూమిని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుంది. అందువల్ల బంగారు తులసి దానం ఉత్తమమైనదని పెద్దలు అంటారు. దీనికి సంబంధించి ఉన్న సర్వపాపములు హరింపజేయనది ఆయన కథ చెబుతాను విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. పుణ్య గోదావరి నదీ తీరాన దురాచారవంతుడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆ వైశ్యుడు ఇతరులకు పెట్టడు, తాను తినడు. వాడు తన జన్మలో ఒక్కరికైనా ఉపకారం చేసి ఎరుగడు. ఎప్పుడు పరనింద చేస్తూ పరధనాన్ని దొంగిలిస్తూ ఉండేవాడు. వాడొక బ్రాహ్మణునికి అప్పు ఇచ్చి ఆ బ్రాహ్మణుని దగ్గర నుండి ఎక్కువ డబ్బు రాబట్టుకోవడం కొరకు గ్రామాంతరాల్లోనున్న అతని కొరకు ఒకనాడు వచ్చి తనకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వమని అడిగాడు. బ్రాహ్మణుని దగ్గర డబ్బు లేని కారణంగా బాగుగా యోచించి 1 మాసం గడువు కోరుకున్నాడు. ఎవరైతే అప్పులో ఉంటారో వారు 1 కల్పం వరకు నరకం పొందడమే కాకుండా దేహాంతరమున అతని కొరకే పుట్టి నాకు రుణం అంతా తీరుస్తాడు. ఆ మాటలు విన్న వైశ్యుడు కోపంతో కళ్ళేరా చేసి, ఓరి మూర్ఖుడా, నా డబ్బు ఇప్పుడు ఇవ్వలేని ఎడల నిన్నిప్పుడు కత్తితో పొడి చేస్తానంటూ ఆ బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి కిందకు పడదోసి వేదవేదాంగ పారంగతులని చూడకుండా కాలితో తన్నాడు. అంతేకాకుండా తన చేతిలో ఉన్న కత్తితో బ్రాహ్మణుని పొడిచాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు. బ్రహ్మహత్య చేసిన ఆ వైశ్యుడు భయపడి రాజభట్ల వల్ల ఏ ప్రమాదం వస్తుందో అని తొందరగా ఇంటికి చేరుకొని ఏమీ ఎరుగని వాని వలె ఉండిపోయాడు. కొంతకాలానికి ఆయువు తీరటం వల్ల చనిపోయాడు. వెంటనే యమదూతలు వారిని తాళ్లతో కట్టి యమలోకం తీసుకుని పోయారు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వానిని రౌరవ నరకంలో త్రోసివేశారు. ఆ వైశ్యుని కొడుకు సదా ధర్మాల యందే ఆసక్తి కలిగి తన తండ్రి కూడబెట్టిన సొమ్మును చెరువులు బావులు తవ్వించడం, ప్రజా సౌకర్యం కోసం సత్రములు నిర్మించడం, వివాహాలు ఉపనయనాలు చేయిస్తూ యజ్ఞయాగాదుల్లో మిక్కిలి ఆసక్తి కనపరుస్తూ అన్ని సమయాల్లో ఆకలి అని వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేయుచు ధర్మవీరుడని పేరు తెచ్చుకున్నాడు. హరినామస్మరణ చేస్తూ యమలోకాన్ని చూచిన తర్వాత నారద మహర్షి ధర్మవీరుని వద్దకు వచ్చెను. నారద మహర్షిని చూసిన ధర్మవీరుడు కంటి నుండి ఆనంద భాష్పాలు రాలుస్తూ సాష్టాంగ నమస్కారం చేసెను. నారద మహర్షి ఆ వైశ్యుని లేవనెత్తి కౌగిలించుకున్నాడు. ఆ ధర్మవీరుడు నారద మునీంద్రులకు అర్ఘ్యపాద్యాది విధులతో పూజించి, ఓ మునిశ్రేష్ఠ, త్రిలోక సంచారి, మీ వంటి వారి రాక మా వంటి వారికి కడు దుర్లభం. నేను
జన్మల్లో చేసి ఉన్న పుణ్యము ఈరోజు ఫలించింది. తమ దర్శన భాగ్యం వలన పుణ్యాలన్నీ సార్థకమయ్యాయి అని ధర్మవీరుడనెను. నారద మునీంద్రుల వారు ఆ మాటలు విని చిరునవ్వులు చిందిస్తూ, ఓ ధర్మవీర, కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు మహా ఇష్టమైనది. ఆనాడు చేసిన స్నాన దానాదుల వల్ల విస్తారమైన ఫలితం ఇస్తుంది. బ్రాహ్మణుడు కానీ, భాగ్యవంతుడు కానీ, దరిద్రుడు కానీ, మునులు కానీ, వానప్రస్థుడు కానీ, క్షత్రియ వైశ్య శూద్రులు కానీ, ఆడవారు కానీ ఎవరైనప్పటికీ తులారాశిలో సూర్యభగవానుడు సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశి ఆదివారంలో సాలగ్రామం దానం చేసినట్లయితే వారి పాపాలన్నీ హరిస్తాయి. నీ తండ్రి యమలోకంలో రౌరవ నరకంలో నానా అవస్థలు అనుభవిస్తున్నాడు. అతని పాపాలు పోయేటందుకు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేయమని బోధించాడు. అప్పుడు ఆ ధర్మవీరుడు, స్వామి, బంగారం, గోవులు, భూమి, నువ్వులు మొదలగు దానాలు చేయడం వల్ల ఏ ఏ ఫలితాలు ఉంటాయో వాటిని మించిన ఫలితం శిలాదానం వల్ల కలుగుతుందా? సాలగ్రామ శిలాదానాల వల్ల ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందువల్లంటే అది ఆకలి తీర్చలేదు. అందువల్ల అటువంటి దానం చేయటం నా వల్ల కాదన్ను. నారదుల వారు ఎన్ని విధాలా చెప్పినను ప్రయోజనం లేకపోవటం వల్ల నారద మునీంద్రుల వారు వెళ్ళిపోయారు. ఇలా కొంతకాలం గడిచిన పిదప ధర్మవీరుడు మరణించాడు. నారదోపదేశాన్ని ఉల్లంఘించడం వల్లను, సాలగ్రామ దానం చేయకపోవటం వల్లను మూఢులైన ఆ ధర్మవీరుడు 3 జన్మలు పులిగాను, 5 జన్మలు ఎద్దుగాను, 3 జన్మలు కోతిగాను, తర్వాత 10 జన్మలు స్త్రీగా పుట్టి వైధవ్యాన్ని పొందుతూ 11వ జన్మలో ఒక యాచకుని కుమార్తెగా కలిగను. ఆ పిల్ల పెరిగి పెద్దదై మంచి రూపలావణ్యాలు కలిగి పెండ్లి ఈడుకు వచ్చును. ఆమె తండ్రి మంచి సంబంధం చూచి పెండ్లి జరిపించును. వివాహం జరుగుతుండగానే పెండ్లి కుమారుడు చనిపోయాను. వివాహానికి వచ్చిన బంధువర్గం, తల్లిదండ్రులు దుఃఖం వల్ల కలవరపాటు చెందారు. ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో ఆ పెండ్లి కుమార్తె ముందు జన్మలో చేసిన కృత్యాలన్నీ గ్రహించి ఆ విషయం అందరికీ చెప్పును. ఆమెకు జన్మాంతర కలుషహారము, ముక్తిప్రదము, సుఖప్రదమైన సాలగ్రామ దానం చేయింపనెంచుకొని కార్తీక సోమవారం నాడు వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణ్ణి పూజించి తన కూతురి పాపక్షయార్థం సాలగ్రామ దానం చేయనెంచుకొని కార్తీక సోమవారం నాడు వేదాంగ పారంగుడైన బ్రాహ్మణ్ణి పూజించి తన కూతురి పాపక్షయార్థము సాలగ్రామ దానం చేయించును. ఆ దాన ఫలితం వల్ల ఆమె భర్త బ్రతికెను. కాలాంతరంలో ఆమె మరణించి స్వర్గానికి పోయి అచ్చట కొంతకాలం భోగాలు అనుభవించి మరల ఒక బ్రాహ్మణుని కుమారునిగా జన్మించి జన్మాంతరాల్లో చేసి ఉన్న పుణ్యం వల్ల జ్ఞానాన్ని పొంది ప్రీతి కార్తీక సోమవారం నాడు ద్వాదశి అందును సాలగ్రామం దానం చేయటం వల్ల విముక్తి పొందినాడు. యమలోకంలో నరకం అనుభవిస్తున్న అతని తండ్రి కూడా విముక్తి పొందాడు. ఓ రాజేంద్ర, శ్రీ విష్ణు ప్రీత్యర్థం సాలగ్రామ దానం చేయాలి. దానివల్ల 1,000,000 జన్మల్లో చేసిన పాపాలు కూడా పటాపంచలవుతాయి. సాలగ్రామ దానానికి మించిన దానం మరొకటి లేదు. ఇది నిస్సంశయము అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించి చెప్పాడు. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యం నందలి 12వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు.